తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 3వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు పుష్యమాస పూర్ణిమ తిథి సాయంత్రం 3:32 వరకు. తదుపరి పుష్యమాస బహుళపక్ష పాడ్యమి తిథి. ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 5:27 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం. బ్రహ్మయోగం రాత్రి 9:05 వరకు. తదుపరి ఐంద్రం యోగం రాత్రి 5:16 వరకు. భవకరణం మధ్యాహ్నం 3:32 వరకు. తదుపరి బాలవకరణం రాత్రి 1:58 వరకు ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 4:19 నుండి 5:56 వరకు. అమృతకాలం ఉదయం 8:33 నుండి 9:58 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 5:54 చంద్రోదయం సాయంత్రం 5:52 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:58 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:47 నుండి 8:16 వరకు. రాహుకాలం ఉదయం 9:34 నుండి 10:57 వరకు. గుళిక కాలం ఉదయం 6:47 నుండి 8:10 వరకు. యమగండం మధ్యాహ్నం 1:44 నుండి 3:08 వరకు. రేపు పుష్యమాస పూర్ణిమ. ఉత్తర భారత పంచాంగ సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి పవిత్ర మాఘమాసం మొదలవుతుంది. మాఘమాస పుణ్య స్నానాలు చేయటం రేపటి నుండి ప్రారంభమవుతాయి. రేపు పూర్ణిమ తిథి ఉండటం వలన భక్తులు రేపు పగటిపూట ఉపవాసం ఉండి రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తారు. రేపు శాకాంబరీ దేవి జయంతి. శాకాంబరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. పుష్యమాస శుక్లపక్ష అష్టమి తిథి నుండి మొదలైన శాకాంబరి నవరాత్రులు రేపటితో ముగుస్తాయి. రేపు ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 5:27 వరకు ఉన్నందువలన ఆరుద్రోత్సవం పేరుతో ఆంధ్రప్రదేశ్లోని కోటప్ప కొండలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు తమిళనాడులో ఆరుద్రోత్సవం పేరుతో ఉత్సవాలు జరుగుతాయి. నటరాజస్వామి రూపంలో శివుడు రేపు జన్మించాడు అని భక్తుల విశ్వాసం. భారతదేశంలో మిగతా ప్రాంతాలలో మహాశివరాత్రి రోజు లింగోద్భవం జరిగినట్లుగా శివుని జన్మదినంగా ఉత్సవాలు జరుగుతాయి. రేపు నటరాజస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. తమిళనాడులో ఆరుద్ర దర్శనం పేరుతో రేపు ప్రత్యేక పండుగ జరుపుకుంటారు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆరుద్ర నక్షత్రాన్ని తమిళంలో తిరువాత్తిరాయ్ అని పిలుస్తారు. మార్గళీ మాసం అంటే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు చాలా పవిత్రమైన రోజుగా తమిళులు భావిస్తారు. రేపు అన్వాధానం. వైష్ణవులు రేపంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఇస్కి రోజు యజ్ఞం చేస్తారు. మాసశూన్య నక్షత్రం ఇవాళ రాత్రి 8:04 నుండి రేపు సాయంత్రం 5:27 వరకు ఉంటుంది. పుష్యమాసంలో వచ్చే అశ్విని, ఆరుద్ర మరియు హస్త నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రవి కుజ శుక్ర గ్రహాల పంచ సప్త శలాక వేధ రేపు ఉదయం 6:44 నుండి మధ్యాహ్నం 12:05 వరకు ఉంటుంది. రవి కుజ శుక్ర గ్రహాలు పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.